Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. TS EAMCET రాసిన షిఫ్ట్ 1 బేస్ చేసుకుని ఆల్రెడీ మేము అనాలిసిస్ చేసాం స్టూడెంట్స్. సో ఆ అనాలిసిస్ బేస్ చేసుకుని మిగతా షిఫ్ట్స్ వాళ్ళకి టిప్స్ చెప్దామని, కొన్ని స్ట్రాటజీస్ చెప్దామని, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటో డిస్కస్ చేసి అవి మీరు చేయకుండా చూసుకుంటూ వాళ్ళకన్నా బెటర్ మార్క్స్ తెచ్చుకోవాలని ఈ వీడియో చేస్తాను స్టూడెంట్స్. సో ఈ వీడియో చూస్తాను, ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేశారు మిస్టేక్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాము. దాని తర్వాత క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో డిస్కస్ చేద్దాము. దాని తర్వాత మనము ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, దాని తర్వాత క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయాలి, నెక్స్ట్ ఏది అటెంప్ట్ చేయాలి, లాస్ట్ ఏది అటెంప్ట్ చేయాలి, అండ్ లాస్ట్లోని 5 minutesలో మీరు ఎలాంటి ట్రిక్ వాడాలో క్లియర్గా చెప్తాను స్టూడెంట్స్. ఫస్ట్ వాళ్ళ మిస్టేక్స్ మాట్లాడదాం. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారంటే స్ట్రక్ అయిపోయారు, చాలా చోట్ల స్ట్రక్ అయిపోయారు, చాలా చోట్ల టైం వేస్ట్ చేసేసారు, అండ్ కొన్ని క్వశ్చన్స్ రాయకుండా వచ్చారు, అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే క్వశ్చన్స్ తెలుసుండి కూడా ఆన్సర్స్ మిస్టేక్గా రాశారు. సో ఇవి వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్. అండ్ లాస్ట్లో వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోయారు, అండ్ క్వశ్చన్స్ పేపర్లోని ఇష్టం వచ్చినట్టుగా ఒకటి తర్వాత ఒకటి అటెంప్ట్ చేశారు, అండ్ కొన్ని క్వశ్చన్స్ రివ్యూకి ఇచ్చి పెట్టేశారు. సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఓవరాల్గా ఇవి. సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలో మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ 160 క్వశ్చన్స్కి 160 క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి ట్రై చేయండి. సో 160లోని 20 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ మిస్ చేసి రాకండి. ఒక 20 క్వశ్చన్స్ మీరు ఇచ్చి పెట్టేశారు అనుకుందాం. వేరే స్టూడెంట్ ఆ 20 క్వశ్చన్స్ ఏదో ఒక బీసీ పెట్టేశాడు అనుకుందాం. సో అలా అటెంప్ట్ చేస్తే అతనికి 20 నుంచి 4 మార్క్స్ ఎక్కువ వచ్చింది అనుకుందాం. సో మీకన్నా 4 మార్క్స్ ఎక్కువ వచ్చాడే కదా. సో లాస్ట్ 5 minutes 10 minutes మీరు ఏం చేయాలి, ఏదో ఒకటి ఆ 20 క్వశ్చన్స్కి బీసీ పెట్టేస్తే 4 మార్క్స్ వస్తాయి కదా. దానివల్ల పక్కన స్టూడెంట్ కానీ మీకు మంచి మార్క్స్ వస్తాయి కదా. సో 160కి 160 రాయడానికి ట్రై చేయండి. అదే ద బెస్ట్ టిప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్కి స్టక్ అవ్వకూడదు. ఒక టఫ్ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, అక్కడ టైం వేస్ట్ చేయకండి, మీరు మూవ్ అయిపోవాలి, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోవాలి. అంతేకాని టఫ్ క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని అనుకుందాం. ఒక టఫ్ క్వశ్చన్ వస్తే 10 minutes టైం స్పెండ్ చేసేస్తే 1 అవర్కి ఎన్ని క్వశ్చన్స్ రాయగలుగుతారు మీరు? 6 క్వశ్చన్స్ రాయగలుగుతారు. అంటే ఒక 6 క్వశ్చన్లకి గంట సేపు టైం స్పెండ్ చేస్తే మిగతా క్వశ్చన్స్ ఎలా అటెండ్ చేయగలుగుతారు? మీరు అటెండ్ చేయాల్సింది ఒక 1 అవర్లో 60 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. అలాంటి టఫ్ వచ్చిందని చెప్పేసి 6 క్వశ్చన్స్ అటెండ్ చేస్తే మీకు ఆ టైంలో ఎంత టైం అవుతుందో మీకు అసలు తెలియదు. టఫ్ క్వశ్చన్ వస్తే క్వశ్చన్ చదివి అదేంటి అని ఆలోచిస్తే 10 నిమిషాలు ఈజీగా గడిచిపోతాయి. ఒక క్వశ్చన్ 10 నిమిషాలు అంటే గంటకి 6 క్వశ్చన్లు. సో మీకు తెలియకుండానే అక్కడ 1 అవర్కి 6 క్వశ్చన్స్ చేస్తారు. లాస్ట్లో టక్ పెడదామన్నా మీకు టైం సరిపోవట్లేదు. షిఫ్ట్ 1 అనాలిసిస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎగ్జామ్కి అన్ని క్వశ్చన్స్ రాద్దామని వెళ్ళారు. ఎవరు కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిపెట్టేసి వద్దామని ఎవ్వరు వెళ్ళరు. సో మీరు కూడా అన్ని క్వశ్చన్స్ రాద్దామని వెళ్తారు. మా టిప్స్ ఫాలో అవ్వకపోతే మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిపెట్టేసే వస్తారు స్టూడెంట్స్. సో టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీరు ఎక్కడ స్టక్ అవ్వకండి, క్వశ్చన్ని మూవ్ అయిపోండి. టఫ్ వచ్చిందా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోండి. టఫ్ వచ్చిన క్వశ్చన్ ఇచ్చిపెట్టద్దు. టఫ్ వచ్చిన క్వశ్చన్కి ఏదో ఒక ఆన్సర్ చేయాలి. సో ఏదో ఒక ఆన్సర్ చేసేసి మీరు ముందుకు వెళ్ళిపోవాలి. ఒక క్వశ్చన్కి 1 నిమిషం కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. మీకు 64 seconds మాత్రమే ఒక క్వశ్చన్కి టైం దొరికే టైం. సో అంటే 1 minute 4 seconds మిగులుతుంది మీకు. సో 1 minuteలోనే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయగలుగుతారు. సో అది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి ట్రై చేసుకోండి. సో ఎక్కడ స్టక్ అవ్వకూడదు. టఫ్ క్వశ్చన్స్ వస్తే మీరు ఏం చేయాలి, రఫ్గా మీరు ఏదో ఒక గెస్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఈజీ క్వశ్చన్స్ని మిస్ చేసుకోకూడదు. ఈజీ క్వశ్చన్స్ మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క మెయిన్ టిప్స్ ట్రైన్ మీకు. ఓకే, నెక్స్ట్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ తెలుసుంటూ కూడా అటెండ్ చేయలేకపోయారు. ఎందుకు అటెండ్ చేయలేకపోయారంటే టఫ్ క్వశ్చన్స్ టైం స్పెండ్ చేసి ఈజీ క్వశ్చన్స్ టైం స్పెండ్ చేయలేక సో టెన్షన్కి వెళ్ళిపోయి టెన్షన్లో వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు. అదొకటి. అండ్ ఇంకొకటి కోర్ టాపిక్స్ చూసుకోకపోవడము, మెయిన్గా స్పెషల్గా ఫోకస్గా కొన్ని చాప్టర్స్ ఫోకస్ చేయకపోవడం బట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ అటెండ్ చేయలేకపోయారు. ఫార్ములాస్ చూసుకోలేకపోవడం బట్టి కూడా వాళ్ళు ఆన్సరింగ్ చేయలేకపోయారు స్టూడెంట్స్. సో ఫార్ములాస్ చూసుకోండి. ఆర్ఎస్ అకాడమీ ఫార్ములాస్ అయితే ఫార్ములాస్ ఆర్ఎస్ అకాడమీ టైప్ సెర్చ్ చేయండి. ఫార్ములాస్ చూడండి, మీకు ఈజీ క్వశ్చన్స్కి అటెండ్ చేయడానికి ఫార్ములాస్ సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఫార్ములాస్ సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్. అది ఒక టిప్ స్టూడెంట్స్. సో మీకు మెయిన్ కోర్ చాప్టర్స్ ఏమిటి, ఫంక్షన్స్ కానీ ఇంటిగ్రేషన్స్, డెరివేషన్స్, సర్కిల్స్, స్ట్రెయిట్ లైన్ నుంచి మెయిన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు.
సో ఫంక్షన్ నుంచి క్వశ్చన్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. మ్యాట్రిసెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు, ర్యాంక్ బేస్డ్ కో ఫ్యాక్టర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు స్టూడెంట్స్. సో ఇలాంటి బైజెక్షన్ సర్జెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడంట. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ని మీరు మిస్ చేయకండి. సో కోర్ చాప్టర్స్లో మెయిన్ ఫోకస్, కోర్ చాప్టర్లో ఫస్ట్ 2 ఎక్సర్సైజ్ ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు ఈజీగా డైరెక్ట్ క్వశ్చన్స్ అటెండ్ చేయగలుగుతారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెండ్ చేయగలుగుతారు స్టూడెంట్స్. సో ఫంక్షన్స్, ఇంటిగ్రేషన్, సర్కిల్స్, స్ట్రెయిట్ లైన్స్, వెక్టార్స్, మ్యాట్రిసెస్ ఇలాంటి కోర్ చాప్టర్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి స్టూడెంట్స్. సో మ్యాథ్స్లో ఇది మెయిన్. అండ్ ఫార్ములాస్ చూసుకోండి, ఫస్ట్ 2 ఎక్సర్సైజ్ ఫోకస్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఏంటంటే మీకు టైం సేవ్ అవుతుంది, ఎగ్జామ్ హాల్లో కూడా మీరు ఈజీగా అటెండ్ చేయగలుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్స్ని ఈజీగా అటెండ్ చేయగలుగుతారు, ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలుగుతారు స్టూడెంట్స్. సో మీరు ఆ అనాలిసిస్ బేస్ చేసుకుని ఈ యొక్క టిప్స్ ఫాలో అవుతే ఈజీగా 80 to 100+ మార్క్స్ తెచ్చుకోవచ్చు స్టూడెంట్స్. అలాంటి టిప్స్ ఈ వీడియోలో మీకు అందిస్తాను. ద మోస్ట్ ప్రీషియస్ టిప్స్ ఇవి, చాలా కేర్ఫుల్గా తీసుకోండి, ఇది యూజ్ చేయండి, మీ ఎగ్జామ్ బాగా రాయాలని మా ఉద్దేశం స్టూడెంట్స్. సో మ్యాథ్స్ సంబంధించి ఇది. సో కెమిస్ట్రీలో మీరు ఎక్కువగా స్ట్రక్చర్స్ బేస్డ్ అడుగుతాడు. కెమిస్ట్రీలో ఒక స్టూడెంట్ ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ కింద కామెంట్స్లో డిస్ప్లే చేశాడు, ఆ క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఇప్పుడు మీకు ఏవైతే చూపిస్తాను, క్వశ్చన్స్ చూపిస్తానో ఈ క్వశ్చన్స్ ఎంత మనకి ఫెమిలియర్ క్వశ్చన్స్ అంటే అంత ఫెమిలియర్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ కూడా. సో కెమిస్ట్రీలో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాయి కాబట్టి స్పెషల్గా ఫోకస్ చేయండి ఇలాంటి టాపిక్స్ మీద. అప్పుడు మీకు ఏమవుతుందంటే మంచిగా కెమిస్ట్రీలో స్కోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫిజిక్స్లో హార్డ్ చాప్టర్స్ అసలు ముట్టుకోకండి స్టూడెంట్స్. హార్డ్ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి చెప్తున్నారు. సో బెటర్ టు గో ఫర్ ఈజీ చాప్టర్స్ చేసుకోండి, వాటిని ఫోకస్ చేసుకోండి. అవి ఆ క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు స్టూడెంట్స్. సో ఈజీ చాప్టర్స్కి పెట్టుకోండి, టఫ్ చాప్టర్స్ అసలు ముట్టుకోవద్దు. ఇలా ఫిజిక్స్లో ఫోకస్ చేసుకోవాలి. సో మ్యాథ్స్ ఫోకస్డ్ అయిపోయింది, కెమిస్ట్రీ ఫోకస్ అయిపోయింది, సో ఫిజిక్స్ ఫోకస్డ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్లో మీరు ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలో చెప్తా వినండి. సో ఫస్ట్ మీరు ఫిజిక్స్ అసలు ముట్టుకోకూడదండి. ఫస్ట్ కెమిస్ట్రీ హ్యాండిల్ చేయండి. కెమిస్ట్రీ అన్నీ అటెండ్ చేయండి, ట్రై చేయండి. కెమిస్ట్రీ టఫ్ వచ్చినవి ఏదో ఒక ఆన్సరింగ్ చేయండి. కెమిస్ట్రీ విత్ ఇన్ టైంలో మీరు అయిపోవాలని పెట్టుకోండి. సో కెమిస్ట్రీ వచ్చేసి దాదాపుగా 45 minutes కన్నా ఎక్కువ ఇవ్వకండి. సో 40 minutes ఇవ్వాలి. సో 5 minutes గ్రేస్ ఇచ్చాను మేము, 45 minutes పెట్టుకోండి. దాని తర్వాత మిగతా 45 minutes అనేవి ఫిజిక్స్ ఇవ్వాలి. ఆ 45 minutes లాస్ట్లో ఇవ్వండి. సో 45 ఎన్ని మినిట్స్ అవుతుంది స్టూడెంట్స్? సో 30 అండ్ 15 దగ్గర 1.5 hour అయిపోయింది. ఇంకొక వేగచరగా 1.5 hour ఉంది. ఆ 1.5 hour మ్యాథ్స్కి ఇచ్చేసుకోండి. సో ఫస్ట్ 45 minutes కెమిస్ట్రీ చేసుకోండి, లాస్ట్ 45 minutes ఫిజిక్స్ చేసుకోండి, మధ్యలో 1.5 hourని మీరు ఈజీగా మ్యాథ్స్కి ఇవ్వండి. ఫస్ట్ 45 minutes కెమిస్ట్రీ చేసారా, దాని తర్వాత మీ టైం అయిపోయింది కెమిస్ట్రీ రాని క్వశ్చన్ ఏదో ఆప్షన్ పెట్టండి, మ్యాథ్స్కి జంప్ అయిపోండి. సో మ్యాథ్స్లో మీరు తీరిగ్గా మంచిగా క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ మంచిగా చేయండి, టఫ్ క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్ చేయండి. అలాగ మ్యాథ్స్ అన్ని క్వశ్చన్స్ విత్ ఇన్ 1.5 hour కంప్లీట్ చేసేసుకోండి. లాస్ట్ 45 minutes ఫిజిక్స్కి ఇవ్వండి. ఫిజిక్స్లో ఈజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఆన్సరింగ్ చేసేయండి, టఫ్కి ఏదో ఒక ఆన్సరింగ్ చేయండి. సో మీరు వచ్చిన ఆన్సరింగ్ చేసేసారు, రాని క్వశ్చన్స్కి ఏ ఆప్షన్ పెట్టుకోవాలంటే ఏదైతే తక్కువ ఆప్షన్ చేశారో అంటే బి కానీ సి కానీ తక్కువ ఇచ్చారు ఆప్షన్, అది బి పెట్టుకుంటూ వచ్చేసేయండి. సో లాస్ట్ 5 minutesలో ఎలాగ హ్యాండిల్ చేయాలి సార్ అంటే ఒకటి ఎక్కడైతే మిస్ అయిపోయిందో అనే చోట్ల ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఫాస్ట్గా ఆప్షన్ పెట్టుకుని వచ్చేసేయండి. లాస్ట్ 10 minutes మీది కాదు, లాస్ట్ 10 minutes వాళ్ళది. సో ఆ లాస్ట్ 10 minutes వాళ్ళది కాబట్టి వాళ్ళ టైంలో మనం ఎంటర్ అవుతాం అనుకుని, సో ఆ లాస్ట్ 10 minutes మీరు ఏం చేస్తారంటే మీ మైండ్ ఆఫ్ చేయండి, డైరెక్ట్గా ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఏది కూడా మీరు ఇచ్చి పెట్టకుండా ఒకటే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, బి కానీ డి కానీ ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫటాఫట్ ఆ 10 minutes ఏదో మీ క్వశ్చన్ ఇచ్చి పెట్టారో అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసుకుంటారండి. రివ్యూకి ఏ క్వశ్చన్ ఇచ్చి పెట్టకండి, అండ్ తర్వాత లాస్ట్లో వేసుకుందామని చెప్పి ఏ క్వశ్చన్ ఇచ్చి పెట్టకండి. సో అలా మీరు ఈ టిప్స్ ఫాలో అవుతే ఓవరాల్గా షిఫ్ట్ 1 అనాలిసిస్లో ఎవరైతే మిస్టేక్స్ చేశారో, స్ట్రక్ అయ్యారో, ఆ మిస్టేక్స్కి మీరు చేయకుండా ఓవర్కమ్ చేసుకుంటూ వాళ్ళకన్నా బెటర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో షిఫ్ట్ 2 అనాలిసిస్ ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.